అందరికీ నమస్కారం. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల వల్ల, ఆ తర్వాత నా ఢిల్లీ పర్యటనల వల్ల కొంచెం నా నియోజకవర్గం నుండి నేను మాట్లాడటం చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం బాగా సెన్సేషనల్ అయింది కూడా. మరి గతంలో నేను ఎన్నోసార్లు చెప్పా, ఆ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ నన్ను ఎంత దారుణంగా హింసించారు అన్నది. వేగం అయితే బాగా పుంజుకుంది. ఆ కేసు దర్యాప్తులో వేగం రెగ్యులర్గా అందరూ ఆ టీవీల్లో చూస్తున్నారు. మరి గత వారం ఆయన్ని, విజయపాల్ గారిని బెయిల్ ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి 9 గంటలకి అరెస్ట్ చేయటం, ఇదంతా కూడా తదనంతర చర్యలన్నీ కూడా చూసాం. మరి ప్రభావతి గారని చెప్పి ఆ రిపోర్ట్లు, మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన డాక్టర్ ప్రభావతి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి, మరి ఆవిడ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు, నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు. మా లాయర్లు తీసుకున్నారు. మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా నాకైతే మరి ఒకసారి సుప్రీంకోర్టు A4కి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత సాధారణంగా చూద్దాం ఏమవుతుందో చూద్దాం. నేను కూడా ఇంప్లీట్ పిటిషన్ అయితే వేస్తున్నా. అక్కడ హాస్పిటల్ జూనియర్ అధికారులు కూడా వారి వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివా, ఎవరైతే ఇద్దరు విఆర్ఓలు మరి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు, వాళ్ళ విఆర్ఓల సమక్షంలో నేను అంత బాగా ట్రీట్ చేశారు నన్ను, చాలా బాగా ట్రీట్ చేశారు, భలే కంఫర్టబుల్గా ఉంది నాకు ఇక్కడ అని నేను చక్క మెట్లు దిక్కుంటూ వచ్చి, అంటే నన్ను పుట్టేశారు కాబట్టి కాళ్ళు, వాళ్ళు కావాలని అలా కల్పితాలన్నమాట. ఆ కింద ఫ్లోర్లోకి వచ్చి నేను నా ఫోన్, ఇదిగోండి సార్ నా ఫోన్ తీసుకోండి, నేను చాలా తప్పు చేశానండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, చాలా బాధపడుతున్నానండి అని నేను వాళ్ళకి విన్నవించినట్టుగా, ఇద్దరు విఆర్ఓలు అక్కడ ఉన్నట్టుగా ఈ దగులుబాజీ గారు ఒక లెటర్ తయారు చేసి తీసుకొచ్చి, ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మరి దిలీప్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చి సంతకం పెట్టమంటే, ఇదంతా ట్రాష్ అని నేను సంతకం పెడితే, వచ్చి అబద్ధం, అసలు నా గదిలోంచి నేను బయటికే వెళ్ళలేదని సంతకం పెడితే బెదిరించాడు. నేను ఎలా మిస్ అయ్యో ఇంక ఇవాళ అవుట్, ఇది నువ్వు పెట్టకపోతే అని రెండో కాగితం, సంతకం ఉన్న పోర్షన్ ఆ కాగితం తీసి వేరే కాగితం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంటే మళ్ళీ అదే రాశా. వాళ్ళు నేను ఖండించింది కూడా అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత మరి ఇంత మునుపు చెప్పారు, మరి నిన్న 164 స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూసాం. అసలు నేను రఘురామకృష్ణరాజునే చూడలేదు, ఆ రోజు అసలు ఈ విజయపాల్ని చూడలేదు, ఆ టెలిఫోన్ సంగతి నాకు తెలియదు. అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు, అక్కడ నా ఇంటి దగ్గరే రావటం అలా మీద పడి లాగేసాడు ఫోన్. అదేదో అలా లాగటం తప్పు, లాగటం నేరం, అదే డెఫినెట్గా అక్కడ పిక్చరైజ్ చేసిన దాంట్లో ఉండే ఉంటుంది. చాలామంది చూశారు కూడా, విట్నెస్లు ఉన్నారు. అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు. బహుశా అదంతా ఐక్లౌడ్లో ఉండొచ్చు. ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే, మరి అప్పుడు వుడ్లాండ్ షూ ఏదో వేసుకున్నాడంట విజయపాలు. ఆ వాడిని వెనకాల ఉన్న నా ఇంటి పక్కన వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆ గుండెల మీద తన్నాడంట. ఆ తన్నేటప్పుడు అతను చూశాడు వుడ్లాండ్ షూ అని. మరి అంత దారుణంగా మరి అతను గుర్తుపట్టినందుకు సజ్జల్ని మరి ఇంత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాలు. ఇలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు. పరాకాష్ట ఏంటంటే, ఇదిగో
వీళ్ళిద్దరూ సమక్షంలో ఇదంతా రాశానని, అదంతా బూటకం అని చెప్పి మరి ఇప్పుడు 164 స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి, వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి, హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ. మరి ఆవిడ గారేమో చిచ్చి నాకేం తెలియదు, మా డాక్టర్లు అసలు నేను గైనకాలజిస్ట్ని, అసలు నాకు సంబంధం ఏంటి, మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చారు, అది ఇచ్చాను నేను అని చెప్పి ఆవిడ చెప్తుంది. డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా పేపర్లోనే వచ్చింది. సో మరి ఆవిడ మరి ఏం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి, అబ్బెబ్బే నాకేం తెలియదు అంటుంది. కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను. మరి శ్రీమతి ప్రభావతి గారు వరకనైనా వాళ్ళ ప్రభావాలకు లోనవటం తగ్గించుకుంటారా, లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు. మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మిగిలినోడు ఇంకా ఉన్నారు, బట్ మెయిన్ ఇప్పుడు పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ అని ఒకరు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలుస్తారు అతను కూడా. మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది. మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా, సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేయకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు. మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో. ఇది నువ్వు నాకు నచ్చేలో ప్రకాష్ రాజ్ స్టైల్లో, బ్రిటిష్ వాడా మాకు పూజలు చేసుకోవడానికి ఒక చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి బడి ఇచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫెస్ చేశాడు. మరి అతనేమో సర్టిఫికేట్ చూస్తే ఎస్సీ సర్టిఫికేట్ బై ఈస్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం. సరే, నేను మెయిన్ కేసే ఫాలో అప్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉపసభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ. సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను, కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు, నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తుంది. మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే 12వ తారీఖే సునీల్ కుమార్ సీతారామాంజనేయులు అప్పుడు లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామరెడ్డి, దే హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద 12th ఈవినింగ్. రికార్డ్స్ అన్నీ ఉంటాయి, అప్పుడు ఎవరెవరు కలిసారు సునీల్ కుమార్ రూమ్లో ఎంట్రీలు అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి 14వ తారీఖు అక్కడ చూపెట్టింది 10 గంటలకి, కానీ 7 గంటలకే బయలుదేరిపోయారు. మళ్ళీ దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా, ఆ ఇన్నోవాలు మరి ముందే బుక్ చేసుకున్నారు. ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో, ఈయన ఏం చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చచ్చి రకమయ్యాడు, ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులే ఉంటాయని. ఇక్కడ గమనించవలసిన విషయం, ఒక డాక్టర్ని, కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి, ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది, కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు. గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి. ఇప్పుడు తేలాల్సింది, ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి, ఎన్ని గంటలకు చెప్పాడు. 14వ తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, ఇది మల్లెల వేల అని, ఇది వెన్నెల మాసం అని. అలాగే ఏదైనా 13వ తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా, అవన్నీ కూడా చూస్తారు.
పరిశీలిస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది. తుదముట్టించాలనుకున్నారు. ఇదిగో మా వెంకటేశ్వర స్వామి దయతో తుదముట్టించలేకపోయారు. ఆ జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినయే. ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్. ఆ ఛార్జ్షీట్ చదివిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు ఉన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు. ఈ మతిమరుపు వచ్చిందని చెప్పుకునే వాళ్ళు తప్ప మరి ఇటువంటివి చాలా జరిగినాయి. ఇక గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు గుడివాడలో మరి హవా అంతా అతను నడిపిస్తున్నా అంట. మరి ఎమ్మెల్యే గారు కూడా వెనిగల రాము గారు నాకు మంచి స్నేహితులు. ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకి మంచిదేమో. నేను మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ను ఉంచొద్దని. నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా, ఒక బరువైన వ్యక్తి టపాల్మని నా చెస్ట్ మీద పడ్డాడు, అప్పుడు మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి అని. ఎస్, ఆ ప్రెషర్కి టపా మన కావాలని అప్పటికి 4 నెలల కొద్ది రోజులైంది నాకు బైపాస్ సర్జరీ చేసి. మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని 110 కిలోలు బరువు అంటాడు ఆ తులసి అన్నాడు. బరువైన వ్యక్తి అని చెప్పా. తర్వాత మరి ఇతను చాలామందికి ఆ దందాల్లో భాగంగా ఎవరు అనుకుంటున్నావు, RRR వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామందికి చెప్పుకోవడం జరిగిందంట. మాకే చెప్పారండి, ఇంకా మీకు తెలుసుంది అనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడివాడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను. డెఫినెట్గా మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా అతను ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది. పార్టీ ఆఫీసులో చెప్తాను అది ఇదని. కుదరదమ్మా తులసి, కుదరదు. అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత నోబడీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ తులసి. సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇదిగో ఇలా ఈ కలెక్షన్ ఏజెంట్ని, అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని, అతని ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్. అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు, పిక్చరైజ్ చేసింది సునీల్ కుమార్. సరే, ఇవన్నీ విచారణలో ఎలాగో తెలుస్తాయి. నేను గతంలో చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నా అంతే. ఆల్మోస్ట్ ఒక 70-80% దేర్ వర్ కన్ఫర్మేషన్స్ బై మెనీ పీపుల్. ఇప్పుడు కూడా మరి ఆ కుట్రలో భాగంగా మరి సీతారామాంజనేయులు గారు, ఇతను రఘురామరెడ్డి కూడా ఉన్నాడు. బహుశా రఘురామరెడ్డిని కూడా కనపడకుండా చాలామందిని వేసేసాడు రఘురామరెడ్డి. మరి ఇప్పుడు ఫైనల్ వ్యక్తి వీళ్ళందరూ విచారణ అయిన తర్వాత మరి నేను డిమాండ్ చేశా, పివి సునీల్ కుమార్ని ముందు బయటికి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని. మరి దుబాయ్ ఇటువంటి చోట్ల చాలా ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలిసింది. ఎంక్వైరీలో అవి కూడా బయటికి రావచ్చు. బట్ ఎక్కువగా మామూలుగా కూడా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు ఎక్కువ పర్యటనలు చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్. మరి ఆ పాస్పోర్ట్ వెరిఫై చేయమన్నాను. మరి అతను పిలిచినప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా పిలవాలి. ఎన్నిసార్లు ఫారిన్ ట్రావెల్ చేశాడు, ఎన్నెన్ని గోల్ఫ్ కోర్సుల్లో అతను జల్సాగా గేమ్స్ ఆడుకున్నాడు. ఒక నిజంగా నిజాయితీ గల వ్యక్తి. 2 పిల్లల్ని అమెరికాలో చదివించి, అదే పెద్ద మెడిల్ స్టూడెంట్లు అంటే ఏం కాదు, అమెరికాలో చదివించి ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ గోల్ఫ్ ఆడటానికి
ఇన్నిసార్లు వెళ్ళాడు అంటేనే మరి అతను ఎంత సంపాదించాడు, ఈ తులసి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని, ఇంకెవరెవరిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు అనేది కూడా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఇవన్నీ కూడా వస్తాయి. ఏదో నా వెనక ఏదో సైన్యం ఉన్నారని చెప్పి పొలిటికల్గా ఊరించి, బెదిరించి అటువంటి వాటికి లొంగే వ్యక్తులు కూటమిలో ఎవరు లేరమ్మా ప్రస్తుతం. అంచేత ఆ ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయి ఉంటారు. దయచేసి నిజం ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. కేసు ఇప్పుడే మరి పట్టాలు ఎక్కింది, చూద్దాం మరి ఏమవుతుందో. ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో అవుతుందో. అలాగే మరి నేను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విచారణ బాగా స్లో అవుతుందని చెప్పి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు రెండవ న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి వైదొలిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా వైదొలిగితే అది 2 వారాలు వాయిదా వేసి వేరే బెంచ్కి వేయటం జరిగింది. రేపు కోర్ట్ నెంబర్ ఐ థింక్ 8 అనుకుంటా, 7 or 8 జస్టిస్ అభయ్ ఓకా గారి బెంచ్లో ఐటెం నెంబర్ 1గా అది రాబోతుంది. సో మేబీ 11 గంటలకల్లా మనకు రిజల్ట్ వస్తుంది. బహుశా నోటీసులు అంటారా, మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా, ఏదేమైనా ఇది నేను అప్పుడు ప్రారంభించిన కేసు కాబట్టి కొత్తగా నేను ఎవరి మీద ఎటువంటి కేసులు నేను వేయకూడదు, వేయను. బట్ ఇది అప్పటి కేసు కాబట్టి ఆ కేసు వేసిన వ్యక్తిగా అంతవరకు మరి ఫాలో అప్ అనేది నా సైడ్ నుంచి మరి తగ్గలేము.